ఎయిర్ షో అని అన్నాము, అక్కడికి వెళ్ళింది ఏదో రికార్డ్ చేస్తా అని, ఏం లేదు మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? అదిగోండి, అదిగోండి సైడ్ నుంచి వస్తుంది. ఇంత లేదు యుద్ధాలంట, ఇది పెద్ద జోధా అక్బర్. మరి అప్పటికి మనసు చంపుకొని ఎంత కాంప్రమైజ్ అయిన శాస్త్రి. అదిగోండి, ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఇంకా అనిపించిందా? అయిపోయిందా? అంతా నీ వల్లే. నేనేం చేసిన? చూసారా, హార్ట్ డ్రా చేసింది ఎయిర్ షో. తీయాలి మీకోసమే హార్ట్ తీసుకోండి. ఫాస్ట్ ఉండి తీస్తే అవుతుంది. అన్ని చెప్తాడు, మంచి కూర్చొని అక్కడ కూర్చొని ఇత్తి అత్తి అని చెప్తాడు. చెప్పు, అక్కడ పోయినా నీకు మొత్తం స్పాయిల్ చేశాడు. నేను మీకు అక్కడ తీసుకెళ్లి చూపిద్దాం అనుకున్నాను తెలుసా. ఇగో ఈయన వాళ్ళే స్పాయిల్ అయింది, ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. నేను కరెక్ట్ వ్యూ ఇద్దాం అనుకున్నా. కార్ నుంచి అద్దం నుంచి అలా బిల్డింగ్, ఆ బిల్డింగ్ నుంచి హార్ట్ సింబల్, అంతా సొల్లు. ఆ వ్యూ కోసమే లేట్ చేసిన నేను. హార్ట్ వెళ్ళిపోయింది. ఐఎమ్ సారీ, మళ్ళీ ఇవ్వండి హార్ట్. నా దగ్గర ఉంటది వాళ్ళది. సో అది ఫెయిల్ అంటే ఓకే, మళ్ళీ వచ్చినప్పుడు చెరిగిపోవచ్చు. బేసికలీ చూడలేదు మళ్ళీ. అవునా? ఇలా వెళ్ళాయి రెండు. ఎయిర్ షో అన్నమాట. అంటే అవి ఏమంటారు అట్లే చెప్పు, అవి అలా వెళ్ళి డ్రా చేస్తాయి ఇలా ఏదో ఒకటి అలా. అది చూద్దాము అక్కడికి వెళ్ళి అని అనుకున్నాం, చూపిద్దాం అనుకున్నాం. బట్ హైదరాబాద్ లో కూడా ఉంటాయి అవి. అవునా? ట్యాంక్ బండ్ మీద చేస్తారు నిజంగా. చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలే, మా డాడీ తీసుకెళ్తున్నాం మమ్మల్ని. చిన్నగా ఉన్నప్పుడు మీ డాడీ అక్కడ తీసుకెళ్ళారు ట్యాంక్ బండ్ దగ్గరికి, ఎయిర్ షోకి. ఎయిర్ షో సరే నిజంగా అవుతాయి. అడుగు, కామెంట్స్ లో అడుగు అన్న, పక్కా తెలుసుంటది అందరికి హైదరాబాద్. నేను కామెంట్స్ లో అడుగు, వాళ్ళు కామెంట్స్ లో చెప్తారు. అందుకే చదువుకోవాలి ముందు. సరే, కామెంట్స్ లో టైప్ చేయమని వాళ్ళు. సిఎన్ టవర్ చూడండి, సిఎన్ టవర్ చూడండి. నేను కూడా మీతో పాటు ఇప్పుడే చూస్తున్నా. దిస్ ఇస్ సిఎన్ టవర్. అండ్ మార్నింగ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మన బాలయ్య బాబు స్టెప్ వేసాడు కింద. అదే మూవీ చెప్పండి. ఆ స్టెప్ అయినా ఏమని అడగండి, నేను వేయలేను. నువ్వు ట్రై చేస్తావా? వంశీ ట్రై చేస్తాడు. బాలయ్య బాబు ఇక్కడ కింద హింట్ ఇస్తా చూడండి. హీరోయిన్ సోనాలి బింద్రే, ఆమెతో ఒక స్టెప్ వేసాడు. అదే మూవీ చెప్పండి చూద్దాం. కాసుకో తడాక. ఇదిగో వచ్చింది. అయ్యయ్యో వెళ్ళిపోయింది. అదిగో వెళ్తుంది, కనిపిస్తుందా? అదిగో. ఏది ఎక్కడ? ఆ రోజు సెంటర్సా? ఆహా, ఏంటది? ఓహో, ఓకే ఓకే, ఇక్కడ ఉంది, కనిపించింది. ఇక్కడ ఏదో అవుతుందంట కదా, ఫోకస్ అన్నా. సో ఆ గేమ్ అవుతుంది, ఒక రోజు క్లోజ్ అవుతుందంట మొత్తం ఆ స్టేడియం అంతా. ఆ గ్లోబ్ మొత్తం కనిపిస్తుందా మీకు? అలాగని జూమ్ చేస్తాం. లెట్ మీ జూమ్ ఇట్. ఎస్, అది కూడా. టొరంటో వెళ్తే మొత్తం ఇండియా ఫీల్ వస్తుంది అంటూ ఉంటే ఏదో అనుకునేదాన్ని, కానీ లిటరలీ ఇప్పుడు ఇవి అన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. యా, ఈ ఫుడ్ అన్నీ మొత్తం ఇండియన్ ఫుడ్ అండ్ చాలా బాగుంది. లిటరలీ ఇండియా టేస్ట్ వచ్చిందనమాట. వాళ్ళు దోశ తీసుకుంటారు, మా హస్బెండ్ ఏమో ఫ్రైడ్ రైస్, నేనేమో ఇడ్లీ. మా మమ్మీ ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఇడ్లీ తింటుంటే, ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు ఇడ్లీ వాల్యూ తెలిసేది కాదు. బాగానే ఇస్తున్నాడు. ఇస్తాడా లేదని హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. గోపాల్ హాయ్ చెప్తున్నాడు. హాయ్. కానీ ఒక ఆనందం కదా, తెలుగు కలిస్తే. ఫైన్ మాట్లాడుతున్నాడు. అది ఛానల్ పేరు చెప్తాను చూడండి గాయ్స్. ఇది టొరంటో డౌన్ టౌన్, కరెక్టేనా? చెప్పండి బాయ్స్. కరెక్ట్, 100% కరెక్ట్. ఎస్, బాయ్స్ స్లీపింగ్ మూడ్ లో ఉన్నారు. నేను స్లీపింగ్ మూడ్ లో అంటే అందరూ పైకి పోతారు. ఇదిగోండి టొరంటో డౌన్ టౌన్. 2 బిల్డింగ్స్ మిడిల్ నుంచి ఇప్పుడు మనం వెళ్దామా? ఆర్ యు రెడీ? అలా చూస్తున్నాడు, ఇస్తాడంటావా? గేమ్స్ ఆడేవాళ్ళం చూడండి, కార్ గేమ్స్. అలా
అలా వెళ్తాం ఇప్పుడు. కార్ గేమ్ ఇది. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఒంటారియో ఇవన్నీ. మ్యూజియం కూడా ఉంది. మ్యూజియం చూడలేదు. మేబీ నెక్స్ట్ టైం ఉంటే. ఇంకేమో ఉన్నాయి మనకి ఇక్కడ వెళ్ళే రూట్లో. బీన్ఫిల్ సెంటర్ అంట, ఎగ్జిబిషన్ ప్లేస్. కారు అది మనల్ని బాగా జామ్ చేస్తుంది. అది పోగానే అప్పుడు మళ్ళీ మనం కనిపిస్తుంది ఎయిర్ షో. ఇక్కడికే వెళ్ళాలి. ఆల్ బికాస్ ఆఫ్ హస్బెండ్ ప్లాన్ స్పాయిల్ అయింది. వెళ్తున్నాయి. అదిగో కనిపించిందా? ఒకటేసారి అన్ని వెళ్ళాయి. అబ్బా, కార్లోని చూడడమే అవుతుంది మాకు. షిట్, ఇది లాస్ట్దేమో. 320 అయిపోయింది లాస్ట్ది. అక్కడ రౌండ్ వేస్తున్నాయి. హార్బర్ టూర్. ఇదేంటిది? ఇది వెల్కమ్ టు. అక్కడికి వెళ్ళి చూపిస్తాగండి. ఇది బేసికల్ ఇక్కడికి వచ్చాము ఇప్పుడు, టొరంటో ఐలాండ్ పార్క్కి. బాగుంది కదా ఈ ఐలాండ్ మొత్తం. విజిట్ చేయాలంటే దీంట్లో ఎక్కాలనుకుంటా మేబీ. మా వాళ్ళు లైన్లో నించున్నారు టికెట్ తీసుకోవడానికి. వేర్ ఆర్ దే? అదిగో ముగ్గురు, నలుగురు. ఇదిగో ఎదుగో ఇలా ఉంది మొత్తం. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. బంతిపూలు చూసారా? బంతిపూలు తెంపితే వేసుకుంటారేమో కానీ బంతిపూలే అవి. బంతిపూలే కదా ఇవి. బంతిపూలు పెట్టేస్తున్నారు. తెంపితే తిడతారేమో కదా. తెంపుతున్నాడు ఏ చిలిపి దొంగ. ఇదిగో ఇక్కడ బోట్స్ ఉన్నాయి. గాయ్స్ మేము బోట్ తీసుకుంటున్నాము. బోట్ తీసుకొని ఇదే బోట్లో మమ్మల్ని టొరంటో ఐలాండ్ తీసుకెళ్తుంది. వెళ్ళిగా చూసి. తీయలేదు కదా నువ్వు? తీస్తున్నావా? చూపాడు వాడు మోహన్. మన పరిచయం చేయలేదు. మోనికాని పరిచయం చేసిన మోహన్. మౌనికా చూసారు కదా, వాళ్ళ బ్రదర్. మోనికా వాళ్ళ బ్రదర్ ఇక్కడ చాలా ఫేమస్ టొరంటోలో. మీ ఇంటి పేరు ఏంది? తులబంధు. మోనికా తులబంధు అంటే ఎవరు గుర్తుపట్టరు, కానీ మోహన్ తులబంధు అంటే అందరు గుర్తుపడరు. లేదా వంశీ పేరు చెప్పిన గుర్తుపట్టేస్తారు. వంశీ దాసరి అంటే మొత్తం టొరంటోలో మీకు ఏమన్నా ఎట్లాంటి పనులు అంటే ఎవరు చేయలేని పనులు ఉంటాయి కదా, అవి చేస్తాడు. ఏమన్నా సెట్ చేయడము అలాంటి బాగా చేస్తాడు. సెట్టింగ్. సో అయ్యో వెళ్తున్నాం 360 degrees. ఆ బోట్ బాగుంది కదా, చాలా బాగుంది బోట్. వావ్, సన్ వస్తుంది. ఎప్పుడు హస్బెండ్ కే బెస్ట్ వ్యూ. ఈ బోట్ బాగుంది కదా, చూడండి చాలా బాగుంది. బోట్ అమ్మాయి నడుపుతుంది చూడండి. టికెట్ ఏమని కాదు, టికెట్ తీసుకోవాలి. లేకపోతే వైట్ ఫెరీ ఎక్కాలండి. వైట్ ఫెరీ ఫ్రీ అండి, పెద్దది వైట్ బోట్. 45 minutes ఒకసారి మొత్తం ప్రిపేర్డ్ ఉంది. వన్లో కూర్చుంటావా? సర్లే, మౌనికలో భయం లేదు కాబట్టి ముందంతా కూర్చుంటాను. భయం లేదన్నావా? మాట్లాడట్లేదా? నాకే ఫ్యాన్స్ లేరయ్యా. హలో గైస్, మేము ఇప్పుడు టొరంటో ఐలాండ్స్కి వెళ్తున్నాము. ఇక్కడ డౌన్ టౌన్ టొరంటో నుంచి హార్బర్ ఫ్రంట్ ఏరియా నుంచి ఫెరీ బోట్ తీసుకున్నాం.
ఇవ్వండి పెరిగిపోటు ఇదిగోండి. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా ఉమెన్ డ్రైవ్ చేస్తుంది. ఉమెన్ టికెట్ కలెక్టర్, ఉమెన్ డ్రైవర్. $13 పెట్టి తీసుకున్నామా, వన్ వేనే అంట. రెండు సార్లు తిప్పారంట. ఇక్కడ పడేస్తారు, మీరు వెళ్ళాలి అని చెప్తున్నారు. సో వన్ వేనే. ఇదిగో $13 పే చేసేసాము. ఎక్కేమో ఒక్కొక్కరికి 5 మంది ఉన్నాము. ఒకసారి అదే 13 అని చెప్పాను. ఎక్కి పడేశారు. వంశీ చెప్పిన వెళ్ళలేదు. అంటే ఇక్కడ ఇటు సైడ్ ఐలాండ్లో మీది చెల్లదని చెప్పారు. సో అది ఇక జస్ట్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి 13 తీసుకున్నారు. ఇక ఇక్కడ వదిలేస్తే ఇక్కడ నుంచి మా దారి మేము చూసుకోవాలి. యా, అది సంగతి. అక్కడ క్రూజ్ కనిపిస్తుందా, అది మేము మిస్ అయిపోయాం, మాకు తెలియలేదు. అందులో ఎక్కితే 2 ways, అంటే అదే మనకి ఎక్కించుకొని దింపడం కూడా చేస్తారంట. అదే సంగతి. ఇదిగో ఎంతమంది జనం ఉన్నారు. బ్రో, తను మౌనిక, మీకు అందరికి ఆల్రెడీ తెలుసు, వంశీ వాళ్ళ వైఫ్. వాడు మోహన్. ఒకసారి హాయ్ చెప్పాన్. ఇంకో ఇడు వంశీ. హాయ్ గైస్. అడ్వాంటేజ్ ఆఫ్ వేరింగ్ ఏ ఫ్రాక్ అంటారు. బర్డ్ ఎలా ఆడుతుంది చూడండి గైస్. దాని గైస్ మోహన్ తులబంధు గైస్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ టొరంటో. ముఖం చూపిస్తున్నా. అమ్మాయిలకి నచ్చితే చెప్పండి. మోనికా వాళ్ళకి ఇక్కడే ఉంది. కాంటాక్ట్ మోనికా. కట్నం గురించి ఏమైనా బాధపడితే కాంటాక్ట్ తీసుకాయి. ఆడపడుచు కట్నాలు వద్దంట, కట్నాలు తీసుకోరంట. ముందే కట్నాలు తీసుకోరు. ఐటీ జాబ్ కోసం వెయిటింగ్. కొడితే 100K డైరెక్ట్ ప్యాకేజ్. 200K అంట, 100 కూడా కాదు. సారీ జాబ్ ఉంది ఆల్రెడీ. మణికొండ సైడ్ వాళ్ళ. నాకు ఐడియా ఉంది. నాది రాజేంద్ర నగర్ సైడ్, ఆరంగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర కదా. అదే దిశనగర్ సాయిబాబా టెంపుల్. అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ. చెప్పండి మాకు. యూట్యూబ్ అనేసరికి ఆపేసింది అండి. వినడం మనం చూడమే కానీ ఇంకా మనం రాలేదు. యూట్యూబ్ ఛానల్ పేరు హరిజ్యోతి సోమిరెడ్డి. ట్రావెలింగ్ బ్లాగ్ కంటెంట్ అంతే. అలా చేస్తున్నాం అన్నమాట. 4 years నుంచి ఉంటున్నాడు. నేను జస్ట్ మొన్ననే వచ్చాను. ఒక 1 month అవుతుంది అండి. మంచిగా ఉందని చెప్పారా? ఎలా చెప్పారు? చూపిస్తున్నాం అంతే. లైఫ్ ఎలా ఉందంటే ఏం చెప్తున్నారు మెసేజ్? అంటే మేము ఇక్కడ ఉంటాం టొరంటో సైడ్. మేము బ్రాక్విల్ దగ్గర ఉంటాం. కింగ్స్టన్ దాటి వెళ్ళాలి. ఇప్పుడు జస్ట్ వెకేషన్కి వచ్చాం. అక్కడ లైఫ్ బాగుంది. ఇక్కడ మొత్తం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఇక్కడ టొరంటో సైడ్. మేము ఉండే సైడ్ బ్రాక్విల్ 1000 కెన్లాలోనే. కింగ్స్టన్ ఐడియా ఉందా మీకు? కింగ్స్టన్ ఆ సైడ్. చూడండి ఫ్రెండ్స్, హస్బెండ్ ఆఫ్ ది ఇయర్. ఇదేమో జైంట్ వీల్ రైడ్ అనుకున్నావు. అంత గట్టి తోసిన పైకి పడ్డాను అనుకో వంశీ. అయిపోతాడు అక్కడికి వెళ్తారు. చాలు
వంశీ ఏదో ట్రై చేస్తారు. వంశీ డైరెక్ట్ ఆడియన్స్ దగ్గర ల్యాండ్ అవ్వడానికి. ఇది హాయ్ ఫ్రెండ్స్ అంటే ఆడియన్స్ గుండెల్లో ల్యాండ్ అవుతాడంట వంశీ. ఆడియన్స్ గుండెల్లో ఉంది. చాలా బాగుంది. ఇది చూడు ఎంత బాగా తింటున్నాయో. ఇక్కడ ఇవి చాలా ఉన్నాయి. ఐ మీన్ కెనడాలో. ఇదిగో ఇది 100 ఐలాండ్. ఇది ఇప్పుడు ఫాల్ సీజన్ కదా, కొంచెం డ్రాప్ అవుతుంది, సన్సెట్ అవుతుంది బేసికలీ. వావ్, సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. కాకపోతే అది ఒకటే బాగాలే, ఏంటి అంటే జస్ట్ వన్ వేనే దింపేయడం, అది కూడా $13. యా ఎనీవే. ఇదిగో గ్రానీ రీచ్ అంటే ఏదో అదే, అది అక్కడ ఉంది అది బ్యాక్ సైడ్. అదే ఇక రైడ్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ కూడా. అదిగో రైడ్ ఉంది, ఈ రైడ్ ఉంది, హార్స్ మీద రైడ్ ఉంటుంది అది బ్యూటిఫుల్. ఇది ట్రైన్ ఉంది, ట్రైన్ బయటకు వస్తే మీకు చూపిద్దాం అనుకున్నాం కానీ ట్రైన్ ఇంకా రాలేదు అసలు. యా సూపర్. ఓ వావ్, ఇది ఏంటో తెలుసా? చెప్పండి, గెస్ట్ చేయండి. మన్మధుడు మూవీలో మోసపోయారు కాదు, మన్మధుడు మరీ చెప్తావు పాపం. ఇక్కడ కాదు మన్మధుడిది, నేను ఎక్కడో చూసా, స్విట్జర్లాండ్ అనుకుంటా. లేదు చెప్పారు తర్వాత నేను చూసా. స్విట్జర్లాండ్ అని చెప్పి మోసం చేసిరు, కానీ నమ్మకండి గాయస్, మీరు మోసపోతారు. ఇక్కడ కాదు, బట్ అలా ఉంది బ్రిడ్జ్ చూడండి కావస్తే. ఇక ఇక్కడ నుంచి వెళ్తే అలా ఉంది. వెళ్తుంది గాయస్, వాటర్ వెళ్ళిపోతుంది గాయస్ నన్ను వదిలేసి. బాగుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా మొత్తం సన్సెట్. నాకు కన్యాకుమారి ఎండ్కి వచ్చినట్టుంది. కన్యాకుమారిలో ఎలా అయ్యేది చూడ, ఎంత బాగుంది చూడు, ఎంత బ్యూటిఫుల్. మొత్తం పింకిష్ కలర్ఫుల్ ఉంది. గట్టి మాట్లాడాలి నువ్వు ప్రతిసారి గట్టికి మాట్లాడాలి, చెప్పక వాళ్ళు కోపం వస్తుంది పాపం. అవునా? వినిపించదు సరిగా, బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతుంది కానీ బాగుంది. ఇది ఇందాక వచ్చాం కదా ఐలాండ్, అది దాని ఎండ్ అనమాట ఇది. సో ఎక్స్ప్లోర్ చేసాం. పిల్లోడు ఎలా పరిగెడుతున్నాడు, అయ్యో ఆ పిల్లోడు చూడు ఎలా పరిగెడుతున్నాడు, దాన్ని సావ కొడుతున్నాడు. దాంట్లో వెళ్తున్నాం గైస్, ఇది కొత్తగా ఉంది కదా బోట్. ఇది భలే ఉంది అబ్బా. Yes. Hey, hi friends, welcome to Canadian Air Show. Okay. This is the most famous air show that happens only in Labor Day. Oh. Please witness the beautiful only in Labor Day. Okay. No. Got it. Yeah. నిన్న మిస్ అయ్యాం కదా, సో ఆ ఎయిర్ షో చూద్దామని వచ్చాము. చూద్దాం, ఇంకా స్టార్ట్ అవ్వింది బట్ కనిపించట్లేదు. పాప్ అవగానే చూపిస్తాం మీకు, ఓకేనా? యా స్టార్ట్ అయింది చూడండి. కనిపించిందా మీకు? పర్ఫెక్ట్ వ్యూ ఇది. హార్ట్ వేస్తున్నట్టున్నాడు చూడండి. ఇప్పుడు ఎయిర్ షో ఇదిగో, దాంతో హార్ట్ వేస్తాడు. హార్ట్ ఏంటో అది మరి
పాము. ఇది డిజైన్ అదే డిఎన్ఏ సింబల్. ఎందుకు డిఎన్ఏ ఏం చేసుకుంటాడు? అలా లేదా మోనిక? ఇదిగో వీళ్ళందరూ ఎయిర్ షోకి వచ్చి కూర్చున్నారు చూడండి, చూడడానికి. అక్కడ బోట్ అవుతుంది. ఇదిగో ఇక్కడ ఒక టూ వచ్చి వెళ్ళాయి, కానీ ఇంకా వస్తే చూద్దాం అనుకుంటున్నాం కానీ రాలే. యా వెయిటింగ్. నిన్నటి నుంచి మీకు ఎయిర్ షో చూపిద్దామని ట్రై చేస్తున్నాం, బట్ లెట్స్ సీ. వస్తున్నాయి అక్కడ 3 వస్తున్నాయి. ఏమవి కనిపిస్తున్నాయా? వేర్ ఇస్ ఇట్? ఎక్కడో వెళ్ళింది ఇప్పుడే. అదిగో కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఫైనల్లీ అవుతుంది. అదిగో కనిపిస్తుందా? కానీ చాలా లాంగ్కి వచ్చాం మేము. యా బట్ స్టిల్ కనిపిస్తుంది. డ్రా చేస్తున్నారు. ఇక్కడ ఆగిపోయింది. ఇదేదో వేసారు, హార్ట్ అనుకుంటా. మళ్ళీ రిటర్న్ వచ్చి చేస్తారు, డ్రా చేస్తారు. ఇదిగో ఇప్పుడు కనిపిస్తుందా మీకు? వావ్, సిఎన్ టవర్. ఇది పర్ఫెక్ట్ వ్యూ. ఎంజాయ్ పండగ తీసుకోండి. అదిగో మీతో పాటు మేము కూడా కెమెరాలో చూస్తున్నాం, మేమేం లైవ్గా చూడట్లేదు. యా లెట్స్ వాచ్ దిస్ టుగెదర్. అయ్యో వెళ్ళిపోయింది, మళ్ళీ డ్రా చేస్తే చూద్దాం. కనిపిస్తున్నాయా? అదిగో 3 రాబందు గెద్దల్లో ఉన్నాయి, కానీ అవి కాదు. డ్రా చేస్తే మాట వెళ్ళిపోయి మళ్ళీ వస్తాయి. ఈరోజు మాకు లేబర్ డే అన్నమాట బేసికల్లీ. ఈరోజు ఇంకా బాగా చేస్తారు. అటు సైడ్ బాగా అయ్యి ఉండొచ్చు, మేము వేరే సైడ్ వచ్చి చూస్తున్నాం. అది సిఎన్ టవర్. దట్ సిఎన్ టవర్ కనిపిస్తుందా? అదిగో దేర్ యు గో. ఓ వావ్, వావ్ కనిపించిందా? సూపర్ బాగా అవుతున్నాయి అసలు. వావ్. నెక్స్ట్ ఇయర్ మోనికా వాళ్ళ అపార్ట్మెంట్లో అదే ఫార్మసీలో అది పెట్టేసి అనుకున్నా ఏదన్నా ట్రామ్ అంతే. మళ్ళీ చూపిస్తాను. వెళ్ళిపోయింది. యా వెళ్ళిపోయింది. దిస్ ఇస్ ద వ్యూ. ఓకే మళ్ళీ చూపిస్తా వస్తే, ఓకేనా? అంతే బేసికల్ అలా అవుతుంది ఎయిర్ షో. సిఎన్ టవర్ అవుతుంది మళ్ళీ అవుతుంది చూడండి, మళ్ళీ అవుతుంది. అదిగో వచ్చింది, కనిపించిందా? అదిగో garlic dipping sauce. That's the same dipping sauce they use for this. What a beautiful sunset, man. What a beautiful sunset. Whoa.